మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతలు 3వ అధ్యాయం 30వ వచనం. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. ఈ వాక్య భాగంలో ఉన్న సారాంశమును మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి సందర్భములలో అనేకమైన పరిస్థితుల్లో మానవ తప్పిదాల్లో ఇదొక తప్పిదం. ఎందుకంటే ఎక్కడో జరిగిన సంఘటనను, ఏదో జరిగిన సమస్యను, ఎవరో చెప్పిన మాటను బట్టి అనేక సార్లు అపార్థం చేసుకుంటూ వారు మనకు కీడు తలంచకపోయినప్పటికీ వారికి మనము కీడును తలంచుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో మనకు జ్ఞాపకం రావలసినది, చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, చూచుచున్నవాడు, న్యాయము, నీతి, యథార్థతలను బట్టి తీర్పు తెచ్చువాడు. కాబట్టి నీ సమస్త భారమును యెహోవా మీద మోపినప్పుడు ఆయన ప్రతి సమస్య నుంచి మనకు విడుదల దయచేసి మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యముతో మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.